అందరికీ నమస్కారం. కేంద్రం కొత్త రూల్, ఆ వాహనాలన్నీ సీజ్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. ఈ నూతన రహదారి భద్రతా నిబంధనలు దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో అమలులోకి వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడే అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా 25,000 జరిమానా విధిస్తున్నారు. దాంతోపాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు వారి లైసెన్స్ పొందే అవకాశం లేకుండా చేస్తారు. అదేవిధంగా గత జరిమానాలకు ఇప్పటి జరిమానాలకు భారీ వ్యత్యాసం కూడా తీసుకొచ్చారు. అయితే వీళ్ళంతా పాటించిన పక్షంలో వారి వాహనాలన్నీ కూడా సీజ్ చేస్తారు. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చి వాహనాలు నడపమంటారో వాళ్ళందరి వాహనాలు కూడా సీజ్ చేసే యోచనలో అయితే కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.